మళ్లీ నోట్ల కష్టాలు వచ్చాయి. కరెన్సీకి కటకట ఏర్పడింది. ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు, బ్యాంకుల్లో విత్డ్రాలకు వెళ్తే అడ్డగోలు బాదుడు, ఏమీ అర్థం కాని పరిస్థితిలో సామాన్యుడు నరకం అనుభవిస్తున్నాడు. డబ్బులు డ్రా చేసుకోవాలంటే కనీసం 20 ఏటీఎంలు తిరగాల్సిన పరిస్థితి. అంత తిరిగినా మనీ దొరుకుతుందనే గ్యారంటీ లేదు. ఏదో ఒక ఏటీఎం పనిచేసినా అక్కడ చాంతాడంత క్యూ. దీంతో సామాన్యుడికి మళ్లీ పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కరెన్సీ నోట్ల కోసం సామాన్యుడు పడని కష్టాలు అన్నీ ఇన్ని కావు. మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. విశ్వధాభిరామ, జనాల దగ్గర డబ్బులు లేకపోవడం మొత్తం మోడీ మాయరా మామ అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. యాక్చువల్లీ ఈ కరెన్సీ కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. జనాలు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. 2 నెలల క్రితం కరెన్సీ కష్టాలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, ఇవాల్టి రోజున తిరిగి స్క్వేర్ 1కి కరెన్సీ కష్టాలు ప్రారంభమయ్యాయి అని అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, లేదా కావాలని పని కట్టుకొని చేస్తున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఇప్పుడు 2 కార్డులు ఉన్నాయి. ఒకటి క్రెడిట్ కార్డ్. ఈ కార్డుతో రోజువారీ కూరగాయలు తాలేము, రోజు కావాల్సిన పాలు కొనలేము, రోజు కావాల్సిన కూరగాయలు అంతకంటే కొనలేము, అండ్ నిత్యావసర వస్తువులు అంటే కందిపప్పు, పచారీ సామాన్లు ఇలాంటివి తేవాలంటే సూపర్ మాల్స్ని పక్కన పెడితే ఈ కార్డు ఉన్నా లేనట్లే. రెండవది, ఇప్పుడు చాలా బాగా హల్చల్ చేస్తున్న కార్డు ఇదే, అవుట్ ఆఫ్ క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్. ప్రతి ఏటీఎంల దగ్గర మనకి సూపర్ డూపర్గా కనిపిస్తున్న బోర్డులు ఇవే అన్నమాట. కాకపోతే ఈ కార్డులు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నామో మనం, ప్రజలు మాత్రం వాటి యొక్క కష్టాలు అంత తేలిగ్గా తీసుకోవట్లేదు. 1 కాదు 2 కాదు, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టైము వేళాపాళా లేకుండా డబ్బులు అవసరమైన ప్రతి ఒక్కళ్ళు ఏటీఎంల దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం వెయిట్ చేసి, తీరా ఏటీఎంల దగ్గర డబ్బులు లేవు అని తెలుసుకొని బయటకు వస్తుంటే మాత్రం వినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో ఒకసారి అడుగుదాం. చెప్పండి, ఏంటి పరిస్థితి? మేడం, ఇది వాళ్ళని తిరగడం 2వ బ్యాంకు. ఆల్రెడీ ఆంధ్ర బ్యాంక్ కూడా వెళ్ళొచ్చాను. ఆంధ్ర బ్యాంక్లో కూడా అమౌంట్ లేవని వెనక్కి పంపించేశారు. మళ్ళీ ఇప్పుడు కెనరా బ్యాంక్ వచ్చాను కార్డు తీసుకుని. ఇక్కడ కూడా అమౌంట్ లేని అవుట్ ఆఫ్, మీరు చూసే ఉంటారు కదా అని పెట్టేశారు. అమౌంట్ లేదని చెప్పారు. కానీ నేను ఇదే పరిస్థితి ఆల్రెడీ 3-4 డేస్ బ్యాక్ ఆల్రెడీ బ్యాంక్కి వెళ్ళి నేను అడిగాను, మేడం ఇట్లా డబ్బులు అకౌంట్లో లేవు, ఏటీఎంలో లేవు, మరి ఏంటి అంటే మేము పెడతామని ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు. సమాధానం మాత్రం అలానే మళ్ళీ పొద్దున పడి జరిగింది. మళ్ళీ సాయంత్రం వచ్చి 4 o'clock వస్తే 6కి పెడతామన్నారు. ఆ రోజు పెట్టలేదు. ఈ రోజు వరకు కూడా అమౌంట్ ఏటీఎంలో నుంచి నాకు రావట్లేదు. ఎంత అమౌంట్ ఉండొచ్చు అప్రాక్సిమేట్గా మీ అకౌంట్లో? మీరు ఎంత డ్రా చేద్దాం అనుకుంటున్నారు? మా అకౌంట్లో 10,000 వరకు ఉంది. నేను 5,000 తీసుకున్నాను వచ్చాను. కరెంట్ బిల్స్, ఫోన్ బిల్ కడదామని, కరెంట్ బిల్ కూడా జేబులోనే ఉంది, కడదామని వచ్చాను. కాదు బట్టి కట్టలేదు. మళ్ళీ కట్టకపోతేనేమో మళ్ళీ వీళ్ళు ఒప్పుకోరు కదా, వీళ్ళు ఫైన్ వేస్తారు. మరి ఏటీఎంలో అమౌంట్ రావట్లేదు. మరి కార్డు స్వైపింగ్ చేయొచ్చు కదా? అలా ఆల్రెడీ వెళ్ళి అది కూడా అడిగొచ్చాను. కార్డ్ స్కైపింగ్ ఉందంటే లేదని చెప్పారు. నేను వెనక్కి తిరిగి వచ్చాను. మీ సేవల్లో వెనక్కి తిరిగి వచ్చాను. ఇంకోటి 2 ఏటీఎంలు మొత్తం ఏదైనా కానీ 2 మీ సేవలో తిరిగి వచ్చాను మేడం. అది కూడా మొగలరాజపురంలో ఉన్నాయి. 2 మీ సేవలో 2 ఏటీఎంలు కూడా మొగలరాజపురమే. మొత్తానికి ఇది ఎక్కడ కావాలండి? ఓ పక్క కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు కట్టాలంటే కార్డు అంటే డిజిటలైజేషన్ ని ప్రమోట్ చేయమని గవర్నమెంట్ ఉదరగొడుతుంది. తీరా మీ సేవా కేంద్రాల్లోనే కార్డు సిస్టమ్ లేదు. ఏటీఎంల్లో డబ్బులు ఉన్నాయా అంటే అది లేదు. మన డబ్బులన్నీ జోబులో పెట్టుకొని ఇంట్లో బీరువాలో లాకర్లో పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకుంటారు? మన డబ్బుల్ని మనం వాడుకోలేని పరిస్థితి 2 నెలల తర్వాత తిరిగి మళ్ళీ కనిపిస్తోంది. ప్రజలైతే మాత్రం ఫోన్ బిల్ కట్టాలన్నా, కరెంటు బిల్ కట్టాలన్నా, స్కూల్ ఫీజులు కట్టుకోవాలన్నా ఇలా 1 కాదు 2 కాదు, ఏ అవసరానికైనా సరే డబ్బులు అవసరం. డబ్బులు రావట్లేదు, ఏటీఎంల దగ్గర డబ్బులు లేవు, క్యాష్ లేదు. ఇన్ కేస్ బ్యాంక్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ చేయాలంటే 3 ట్రాన్సాక్షన్లు జారితే సర్వీస్ ట్యాక్స్ అంటున్నారు. సర్వీస్ ఛార్జ్ గవర్నమెంట్కి తిరిగి మళ్ళీ ఆ ట్యాక్స్ మీద కట్టాలంటున్నారు. ఇలా 1 కాదు 2 కాదు, సామాన్యుడిని విపరీతంగా పన్నులతో వేధిస్తున్నారు. డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంల దగ్గర డబ్బులు లేవు, బ్యాంకుల దగ్గర కూడా ఇదే పరిస్థితి. మొత్తానికి ఒక సామాన్యుడు మాత్రం విపరీతమైన ఇబ్బంది ఎదురవుతున్న నేపథ్యంలో కెమెరా పర్సన్ శ్రీరామ్తో దీప్తి, TV9 రిపోర్టింగ్ ఫ్రమ్ విజయవాడ.